తెలుసుకుందాం. మెయిన్ గా అటు పూరి జగన్నాథ్ మన రాకపోతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఆఫ్టర్ 2 తర్వాత వాళ్ళిద్దరి నుంచి వస్తున్నటువంటి సినిమా కాబట్టి వాళ్ళిద్దరికి చాలా 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 ఇంపార్టెంట్. పూరి కనెక్ట్ బ్యానర్ పైన పూరి జగన్నాథ్ గారు అలాగే జాన్వి కౌర్ గారు ఇద్దరు కలిసి నిర్మించిన సినిమా ఇది. హోమ్స్ అని దాని మీద పెట్టుకున్నారు. సో ఈ డబుల్ ఫ్రాంచైజ్ లాగానే ఉంటుంది కానీ దీంట్లో పెద్ద తేడాలు ఏమి ఉండవు. సో సేమ్ కాన్సెప్ట్ సేమ్ ఇది. సో సేమ్ కాన్సెప్టే సేమ్ కాకపోతే అక్కడ లవర్ కోసం తీసుకుంటాడు, ఇక్కడ మదర్ కోసం రివెంజ్ తీసుకుంటాడు. తేడా ఏం లేదండి. లైక్ స్క్రీన్ ప్లే గానీ ఇవన్నీ గానీ కొంచెం ఎంగేజింగ్ గా అనిపించినప్పటికీ కూడా అరే చూసిన సినిమానే ఇంకొక కాన్సెప్ట్ పెట్టి తీసారా అన్న ఫీలింగ్ అయితే కలిగించేసి మన డబుల్ స్మార్ట్ శంకర్. కావ్య కాపుడైతే బాగా అద్భుతంగా నటించిందండి. సంజయ్ దత్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ చాలా చాలా బాగుంది. రామ్ అండ్ సంజయ్ దత్ గారి కాంబో సీన్స్ కూడా చాలా బాగున్నాయి. వాళ్ళు చెప్పినట్టుగానే క్లైమాక్స్ ఫైట్ కూడా బాగుంది. సో ఎక్కువ శివతాండవం అనగానే ఆ పాటలు అవన్నీ వస్తూనే ఉంటాయి కదా, అదంతా కూడా మనం చూసాము. అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుందండి. సినిమాలో ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్స్ కి ఐటమ్ హీరోయిన్ లేకుండా మెయిన్ హీరోయిన్ ఐటమ్ సాంగ్స్ కూడా వాడేశారన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. సో మిగతా వాళ్ళ యాక్టింగ్ కూడా పర్వాలేదని అని చెప్పుకోవచ్చు. పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది, నాట్ సో బ్యాడ్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్ సినిమా అయితే పర్లేదు. కానీ చూస్తున్నంత సేపు అరే పాత సినిమానే కదరా మళ్ళా ప్లే చేశారు, దీనికోసమరా మనం వచ్చింది అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. బట్ ఈ వీకెండ్ లో, ఈ ఇండిపెండెన్స్ డే వీకెండ్ లో ఏదైనా మూవీస్ ఎంజాయ్ చేయాలి చూడాలి అనుకుంటే ఒక మీ ఫ్రెండ్స్ తోటి వెళ్ళి ఈ మూవీస్ అయితే చూసే